హైకోర్టు బెంచ్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి మాట మాకు లెక్క కాదు, మేము ఫుల్ కోర్టు డెసిషన్ తీసుకుంటాం, దానికి ముందు ఒక కమిటీ వేసాం కదా, ఆ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకుంటామంటూ చీఫ్ జస్టిస్ చెప్పేశారు. అయితే వాస్తవానికి ఇందులో గుంటూరులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకి 1993 న్యాయవాదులు 103 రోజులు ఆందోళన చేశారు. అయినా అప్పుడు చీఫ్ జస్టిస్ తిరస్కరించారు. రాజధాని అమరావతి కేసులో హైకోర్టు విస్తృత ధర్మాసనం ఇచ్చిన తీర్పు ప్రకారం కర్నూలులో బెంచ్ ఏర్పాటు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు అంటూ, ఆన్లైన్ ద్వారా కేసులు దాఖలు విచారణ జరుగుతున్న సమయంలో బెంచ్ల ఏర్పాటు అవసరం లేదు అంటూ, కర్నూలులో బెంచ్ ఏర్పాటుకు ముఖ్యమంత్రి ఎన్నికల హామీ ఇచ్చారనే విషయాన్ని తో సంబంధం లేదు అంటూ ఇక్కడ హైకోర్టులో వీళ్ళ వాదనలు నడుస్తున్నాయి. ఇక్కడ బేసిక్గా ఇక్కడ హైకోర్టు ఉంది, ఇక్కడి నుంచి ఏం పోదు కదా. బెంచ్ కర్నూలులో పెడితే ప్రాబ్లం ఏంటి? పిటిషన్ వేసే న్యాయవాదులకి ఏంటి సమస్య? వీళ్ళ వ్యాపారం ఏమైనా పోతుందా? వీళ్ళకి సంబంధించిన కేసులు ఏమైనా పోతాయా? కర్నూలులో వద్దనేటందుకు ఎవరు వీళ్ళకి అధికారం ఇచ్చారు? రాయలసీమ ప్రజలు వీళ్ళకి ఏమైనా అధికారం ఇచ్చారా? ఇంకొకటి, శాసన నిర్మాణ వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, ఇలాంటి నిర్ణయాలు న్యాయస్థానం నేను తీసుకుంటానంటుంది. అట్లా తీసుకుంటుంది నాకు అర్థం కావట్లేదు. నా ఏరియాలో కోర్టు కావాలన్నది నా ఆకాంక్ష. నా ఆకాంక్షకు అనుగుణంగా నేను ఎన్నుకున్నటువంటి శాసనసభ్యులు నిర్ణయం తీసుకుంటారు, ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఆ ఒత్తిడి మేరకు ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని ఆచరణలో పెట్టడం అనేటటువంటి ఎగ్జిక్యూటివ్ బాడీ. ఇక్కడ కోర్టు తీర్పెట్లేమని ప్రభుత్వం అడగట్లేదే. ఈ ప్రజల అవసరాన్ని తీర్చేందుకు ప్రభుత్వం ఒక విధానాన్ని తీసుకొస్తుంది. దాంట్లో ఏమన్నా రాజ్యాంగ విరుద్ధం ఉంటే కోర్టు అంటే ఒక అర్థం ఉంది. అలా కాకుండా ఇది పూర్తిగా మా స్వేచ్ఛ అంటే హైకోర్టుకు సంబంధించినటువంటి న్యాయమూర్తులు అందరూ కలిసిన ఫుల్ బెంచే కలిపిన, ఇక్కడ పాయింట్ ఏంటంటే ప్రజల ఆకాంక్ష అన్నటువంటి దాంట్లో రాజకీయం లేదు, ప్రభుత్వం యొక్క నిర్ణయంలో కూడా రాజకీయం లేదు. ఇక్కడ ప్రజా సంక్షేమమా కాదా చూడండి. అంతేగాని నిర్ణయం మా ఇష్టమే అంటే ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేయడం అవుతుంది. రాబోయేటటువంటి రోజుల్లో ఒక ప్రాంతపు పరిస్థితి, లేదా ఈవెన్ కేసుల పరంగా చూసినా హయ్యెస్ట్ అట్టించినే వస్తున్నాయి. అక్కడి నుంచి వచ్చేటటువంటి సాధారణ ప్రజల రూపంలో చూడండి, వాళ్ళు అక్కడ కేసులు అడగాలంటే బెయిల్ కోసమో, ముందస్తు బెయిల్ కోసమో, రక్షణ కోసం అడగాలంటే ఆ మూల నుంచి ఈ మూల దాకా రావాలి కదా. అదే అక్కడే ఏర్పాటు చేస్తే సరిపోతుంది కదా. ఆలోచించాల్సి ఉంది.